నంద్యాల జిల్లా శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో చిరుత కలకలం రేపుతోంది. పాతాళగంగ మెట్ల మార్గంలో ఓ పూజారి ఇంట్లోకి చిరుత చొరబడింది. పూజారి ఇంటి సీసీ కెమెరాల్లో చిరుత దృశ్యాలు రికార్డయ్యాయి. చిరుత సంచారంతో పాతాళగంగ మెట్ల మార్గ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. తక్షణమే అటవీశాఖ అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. ఇదాంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్, శ్రీశైలం నియోజకవర్గంలో అంటే కంప్లీట్ గా నల్లమల్ల శివారు ప్రాంతంలో ఉంటుంది. ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా చిరుతలు అలాగే పులుల సంచారం ఈ మధ్య ఎక్కువగా అయింది. ప్రధానంగా శ్రీశైల ఆలయ సమీపంలో తరచూ చిరుతలు అనేవి సంచరిస్తున్నాయి, భక్తులకు కంటపడుతున్నాయి. అయితే శ్రీశైలం ఆలయం రహదారిలో ఉన్నటువంటి అంటే పాతాళగంగ ప్రధాన రహదారిలో ఉన్నటువంటి సత్యనారాయణ శర్మ అనేటటువంటి వ్యక్తి ఈయన వచ్చేసి ట్రాన్స్కో ఉద్యోగిగా కూడా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రిపూట నైట్ డ్యూటీకి వెళ్ళినటువంటి సమయంలో చిరుత ఆయన ఇంట్లోకి ప్రవేశించింది. అక్కడే ఉన్నటువంటి ఒక కుక్కను చంపి తీసుకువెళ్ళింది. అయితే ఇదంతా కూడా ఎవరు కూడా గమనించకపోదురు. ఈయన ఉదయాన్నే డ్యూటీ ముగించుకొని ఇంటికి వచ్చాడు. ఇంటికి వస్తూనే ఇంటి బయట రక్తపు మడుగుల్లో రక్తపు మరకలు కనిపించాయి. అనుమానం వచ్చి ఒకసారి సీసీటీవీ ఫుటేజ్ పరిశీలించిన ప్రాంతంలో 12:30 సమయంలో ఒక్కసారిగా చిరుత చాలా నిదానంగా ప్రశాంతంగా లోపలికి ప్రవేశించడం కూడా మనం గమనించవచ్చు. ఒక్కసారిగా ఆ చుట్టుపక్కల ఆ ప్రాంతం అంతా కూడా కలయి తిరుగుతూ అక్కడ ఉన్నటువంటి కుక్కను చంపి తిని లోపలికి ఎత్తుకెళ్ళింది. ఇదే నేపథ్యంలో ఒక్కసారిగా కూడా ఆయన ఆ వివరాలను అటవీ శాఖ అధికారులతో పాటు స్థానికులందరికీ కూడా సమాచారం చేరవేశారు. దీంతో సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి అటవీ అధికారులు అక్కడ ఉన్నటువంటి వారందరినీ కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే అటవీ ప్రాంతం కాబట్టి అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే వాటి ప్రదేశంలో మనం ఉన్నాం కాబట్టి వీలైనంత జాగ్రత్తగా ఉండాలని చెప్పేసి కూడా సూచించినటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు చిరుతల సంచారం ఎక్కువగా పెరిగినటువంటి నేపథ్యంలో తరచూ భక్తులకు కనపడడం అలాగే స్థానికులకు కనపడడంతో దీంతో పూర్తిగా కూడా కలవరపడుతున్నారు. చాలా వరకు కూడా రాత్రి సమయాల్లో అందరూ కూడా గుంపులుగా సంచరించండి, ఎవరు కూడా ఒక్కరిగా కూడా తిరగొద్దండి అని చెప్పేసి కూడా అటవీ అధికారులు సూచిస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. ఏది ఏమైనప్పటికీ చిరుతల నుంచి మనమే జాగ్రత్తగా ఉండాలి కాబట్టి వాటిని ఇక్కడి నుంచి బంధించేటటువంటి అంటే సమస్య లేదని నేరుగా అటవీ అధికారులు తేల్చి చెప్పడంతో అందరూ కూడా కింద ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా లేకపోలేదు. మరోవైపు అడవుల్లో ఇటు జంతువులు ఉన్నా కూడా వాటిని వేటాడి చంపి తినడం ఒక ప్రహసనంగా ఉంటుంది, ఎక్కువ టైం పడుతుంది. కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పంది పిల్లలతో పాటు అలాగే కుక్కలు, కుక్క పిల్లలు ఇవన్నీ కూడా ఇమీడియట్ గా అవి పరిగెత్తకుండానే వేటాడకుండానే దొరికిపోతాయి కాబట్టి ఎక్కువగా వాటిని తినేందుకు ఆహారం కోసమే చిరుతలు వస్తున్నట్లుగా కూడా అటవీ అధికారులు ధృవీకరించారు. ఏది ఏమైనప్పటికీ తాజా సంఘటనతో మరొకసారి శ్రీశైలం స్థానికులందరూ కూడా పూర్తిగా కలవరపడుతున్నారు. వీలైనంతగా వాటిని అవాయిడ్ చేసేందుకు అటవీ అధికారులను ప్రయత్నించాలని చెప్పేసి కోరుతున్నారు. రైట్ హరికిషన్, థ్యాంక్ యూ.